చాలా విషయాల గురించి దేవుడు మాట్లాడుతుండు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు, ఎప్పుడు, ఒకప్పుడు, అప్పుడు, ఇప్పుడు, పరిశుద్ధ గ్రంథంలో ఇవన్నీ మాటలు యూజ్డ్. ఆ సమయము, ఆ సమయము, ఆ కాలము. ఇక్కడ ఏం రాయబడుతుంది? అప్పుడు, ఎప్పుడు, ఒకప్పుడు అంటే జరగబోయే దాని గురించి. అప్పుడు జరిగిపోయే దాని గురించి కాదు, జరగబోయేది. ఇది బిఫోర్ జరగబోతుంది. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. అప్పుడు, ఒకప్పుడు దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. అప్పుడు, ఒకప్పుడు అంటే బిఫోర్, ఎప్పుడో. అప్పుడు అంటే ఇంకా ఒకప్పుడు జరగబోతున్న అప్పుడు ఇదిగో మనుషుల నివాసం, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. దేవుని యొక్క నివాసం ఎవరితో ఉందంట? మనుషులతో. అంటే దేవుడే మనతో వచ్చి నివాసమై ఉండబోతుంది. ఇది ఎప్పుడు జరగబోతుంది? ఇది రాకడ సమయంలో జరగబోతుంది. రాకడ సమయంలో, రేపటి రోజు, ఈ యొక్క ఎత్తపడే సమయంలో, ఈ యొక్క లోకం ఎత్తబడే సమయంలో, రెండో రాకడలో దేవుడు మనతో వచ్చి 1000 ఏళ్ల పరిపాలనలో మనతో ఉండబోతుండు. ఇప్పుడు దేవుడు సియోన్లోనే ఉన్నాడు, యెరూషలేంలో ఉన్నాడు, మన మధ్య కూడా ఉన్నాడు. మన మధ్య పరిశుద్ధ ఆత్మ రూపంలో ఉన్నాడు. పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున సింహాసనాసీనుడై ఉన్నాడు. కానీ రేపటి రోజు 1000 ఏళ్ల పరిపాలనలో ఆయన మనుషుల మధ్యలో ఉండబోతుండు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనుషులతో కూడా ఉన్నది. దేవుని రాజ్యము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. ఒకప్పుడు రాబోతుంది. మనము ఆయనతో నిత్య నివాసము చెయ్యబోతున్నాము. ఆయనతో మనము ఉండబోతున్నాము. ఆయనతో మనము ఆ 1000 ఏళ్ల పరిపాలనతో ఆ ప్రభువు మనతో మన మధ్యలో ఉండబోతుండు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారైనా ప్రజలయ్యుందురు, దేవుడే తాని వారి దేవుడై ఉండును. మనమందరం ఎవరమై ఉంటామంట? అప్పుడు ఆ 1000 ఏళ్ల పరిపాలనలో దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు మనం ఏమై ఉంటామంట? మనము ఆయన ప్రజలమై ఉంటాము. మనం ఏమై ఉంటామంట? మనము ఆయన ప్రజలమై ఉంటాము. ఇంకా ఏమంటుండు? ఆయన వారి దేవుడు తాను వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. మనము ఆయన ప్రజలమై ఉంటాము. దేవుడే తాను మనకు దేవుడై ఉండి మనకు తోడై ఉంటాడు. దేవుడే మనకు దేవుడై ఉండి మనకు తోడై ఉంటాడు. ఎంత గొప్ప మాటలు ఇక్కడ రాయబడ్డాయి చూడండి. ఒక సమయం రాబోతుంది. ఆ సమయంలో దేవుని నివాస స్థలము మనుషులతో కూడా ఉంటుంది. అంటే దేవుని నివాస స్థలంలో మనం ఉండబోతున్నాము. మనముండు స్థలంలో ఆయన ఉండబోతుండు. ఇంకేంది? ఆయన వారితో, అంటే ఆయన మన మధ్యలో కాపురం ఉండబోతుండు. అంటే యుగ యుగములు ఆయన మనతో ఉండబోతుండు. ఎంత గొప్ప అదృష్టం విశ్వాసులకు! ఆ పరమ తండ్రే మన మధ్యలో మనకు తోడయ్యుండి మనతో కాపురం ఉండబోతుండు. అంటే మన మధ్యలో ఆయన నివాసమై ఉంటుండు. మనము ఆయన ప్రజలమై ఉండబోతున్నాము. ఆయన తానే దేవుడై ఉండి మనకు తోడై ఉండబోతుండు. ఇంతకన్నా గొప్ప ధన్యత ఒక విశ్వాసికి ఏమన్నా అవసరమా? ఏమీ లేదు. దేవుడే, ఆ పరమ తండ్రే మనకు తోడై ఉండి మన మధ్యలో ఉండబోతుంటే అంతకన్నా గొప్ప భాగ్యము మనకేం లేదు. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో మన కళ్ళలో నుండి ప్రతి బాష్ప బిందువు తుడిచివేయబడుతుంది. రోగమైనను, దుఃఖమైనను, ఏడుపైనను ఏది మనకుండదు. చివరి శత్రువు అయిన మరణంని కూడా మనము జయించి వారమై ఉంటాము. చివరి శత్రువు అయిన మరణం కూడా మన పాద పీఠం కింద ఉంటుంది. మనము మహిమ దేహాలతో ఉంటాము. ఎటువంటి బాధ, ఎటువంటి వేదన, ఎటువంటి తెగుళ్ళు, ఎటువంటి కరువులు, ఎటువంటి కాటకాలు, ఎటువంటి ఖడ్గాలు మనకుండనే ఉండయి. ఎందుకంటే మనము నిత్య నివాసమైన ఆ పరమ తండ్రితో, మనము ఆయనతో మనము
ఆయన మధ్యలో ఆయనతో మనము ఉండబోతున్నాం. ఆయనున్న స్థలంలో మనం ఉండబోతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువులను తుడిచివేయును. అప్పుడు నేను చెప్తున్నా కదా, అప్పుడు మనకు అసలు మన కళ్ళలో ఆనంద బాష్ప బిందువులు కూడా ఉన్నాయంట. మన కళ్ళలో కనీసం మన కనుల ప్రతి బాష్ప బిందువులను ఆయన తుడిచివేయును. అక్కడ ఏడుపు ఉండదు. ఏడవడానికి అక్కడ ఆస్కారమే లేదు. ఎందుకంటే అక్కడ ఒక రోగం కలిగితే మనకు ఏడుపు వస్తుంది, లేదా ఒక అవసరత కలిగినప్పుడు మనకు ఏడుపు వస్తుంది, లేదా ఒక మనని ఎవరైనా బాధ పెట్టినప్పుడు మనకి ఏడుపు వస్తుంది, లేదా మన జీవితంలో ఏదైనా కావాల్సినది మనం పొందుకోనప్పుడు మనకి ఏడుపు వస్తుంది. కానీ అటువంటిది ఏముండదు. ఎందుకంటే మనము సృష్టికర్తతో సృష్టికర్తతో మనం ఉండబోతున్నాము. ఆదరణకర్తతో మనం ఉండబోతున్నాము. మనకు తోడై ఉన్న దేవుడితో మనం ఉండబోతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా దుఃఖమైనను, ఏడుపైనను, వేదనైనను ఇక ఉండది. ఏడుపు కూడా ఉండదు, వేదన కూడా ఉండదు. మన తండ్రే స్వయంగా మనకు తోడై ఉన్నప్పుడు మనం ఏడిచే అవకాశమే లేదు. మన జీవితంలో ఏ వేదన, ఏ బాధ ఆయన అనుమతించింది మన జీవితంలో రాదు. ఆయన అనుమతించడానికి అవసరమే లేదు. ఎందుకంటే మీ యందు మేము, నా యందు మీరుండులాగా ఇలాగ చేయుడి అని ఆయన సెలవు ఇవ్వడం జరిగింది. అవును, మనం ఆయనతో, ఆయన మనతో ఉండబోతుండు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా ఏమంటుండే చూడండి, దుఃఖమైనను, ఏడుపైనను, వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోవును. సింహాసనంలో నుండి వచ్చు గొప్ప స్వరమును చెప్పుట వింటిమి. ఏమంటుండు? ముందు సంగతులు గతించిపోవును. అంటే ఇప్పటి వరకు ఏమి జరిగినాయో మన జీవితాలలో, ఎక్కడైనా మనం మోసపోయినామా, లేదా ఏదైనా వేదన చేత మనం ఉన్నామా, అనారోగ్యంతో మనం ఉన్నామా, అప్పులనే కాడి కింద మనం ఉన్నామా, లేదా భయంకరమైన వేదనలో మనం ఉన్నాయా, ముందునే అవన్నీ ఏమైపోతాయంట? మొదటి సంగతులు గతించిపోయెను. అంటే వాటి కనీసం వాటి జ్ఞాపకం కూడా మన జీవితంలో ఉండదు. గత జీవితం, ఇప్పుడు ఈ లోకంలో మనం జీవించుచున్న ఈ జీవితం యొక్క జ్ఞాపకాలు కూడా మన జీవితంలో ఉన్నాయి. నూతన జీవితాలు, నూతన కార్యాలు, నూతన అద్భుతాలు, నూతన ఆశ్చర్య కార్యాలు. పెళ్లి కొడుకుతో మనం యుగ యుగములు ఉండబోతున్నాం. చూడండి, పెళ్లికి సిద్ధమైన పెళ్లి కుమార్తెకు, వధువు కోసం సిద్ధపడిన కుమార్తెకు ఏదైనా వేదన ఉంటుందా? కన్నీరు గారుస్తుంటుందా? లేదా ఏది ఉండదు. ఎందుకంటే తనకు ఒక సంతోషము, నేను నా వరుణ్ణి కలుసుకోబోతున్నా, నా వరుడు నాకు తోడై ఉండబోతుండు. ప్రతి ఒక్క వధువుకు ఒకే ఆశ, నేను నా వరుణ్ణి కలుసుకోబోతున్నా, నా వరుడు నేను ఏకమైపోతున్నాము, నా వరుడు నాకు తోడై ఉండబోతుండు. ప్రతి వివాహంలో ప్రామిసెస్ అంటే వారి ఇరువురితో వాగ్దానాలు చేపిస్తుంటారు. ఇరువురితో వాళ్ళ యొక్క ఇరువురిని భార్యాభర్తలుగా వాళ్ళని జతపరచబడుతున్నప్పుడు వాళ్ళ చేత కొన్ని ప్రామిసెస్, కొన్ని నిబంధనలు వాళ్ళ మధ్యలో స్థిరపరచబడుతుంది. ఏంటంటే కలిమిలోనైనను, వ్యాధిలోనైనను, బాధలోనైనను నేను నిన్ను విడువను, ఎడబాయను. నేను నిన్ను నా పెళ్లి కుమార్తెగా స్వీకరించుకుంటున్నా, నా భార్యగా నేను స్వీకరించుకుంటున్నా, లేదా నా భర్తగా నేను నిన్ను స్వీకరించుకుంటున్నా. ఏ విషయంలో మనకు ఎడబాటు ఉండదు, ఏ విషయంలో మనకు మనస్పర్ధలు, ఏ విషయంలో ఒకరికొకరికి తెలవకుండా ఏ నిర్ణయాలు తీసుకోము. మన మధ్యలో దేవుడే మధ్యవర్తి అయి ఉంటాడు అని కొన్ని ప్రామిసెస్ తీసుకోవడం, కొన్ని ఒప్పందములు వివాహంలో జరగడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ దేవుడు అంటుండు, నేను నిన్ను నా వధువుగా స్వీకరించుచున్నాను, కొన్ని ఒప్పందాలు కూడా నేను నీతో చేస్తున్నా, నేను నీతో కాపురం ఉండబోతున్నా, నువ్వు నా ప్రజ అయి ఉండబోతున్నావు, నేను నీకు దేవుడనై ఉండబోతున్నా, నేను నీకు తోడై ఉండబోతున్నా. అదేవిధంగా నేను నీ కనుల నుండి ప్రతి బాష్ప బిందువులని నేను తుడిచివేయబోతున్నా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, అప్పగింతల సమయంలో తన కుమార్తెని తల్లిదండ్రులు అబ్బాయి చేతిలో పెట్టి ఇప్పటి వరకు మేము
మా బిడ్డను అల్లారు ముద్దుగా చూసుకున్నాము, మా కంటి పాపలాగా చూసుకున్నాము. ఈ రోజు నుంచి మా కుమార్తె యొక్క బాధ్యత నీకు అప్పచెప్తున్నామని తన బిడ్డనిచ్చిన అల్లుని చేతిలో తన బిడ్డ చేయిని పెట్టి వాళ్ళు ఆ యొక్క బిడ్డ బాధ్యతని అల్లునికి ఇవ్వబోతారు. అంటే ఇప్పటి వరకు మేము మా బిడ్డ యొక్క మంచి చెడ్డలు, సంతోషము, దుఃఖము, బాధ ఇవన్నీ మేము చూస్తున్నాము. కానీ ఈ రోజు నుంచి నువ్వు చూడబోతున్నావు. అంటే తల్లిదండ్రుల స్థానంలో నువ్వు ఉండబోతున్నావు. నా కుమార్తె ఈరోజు మొదలుకొని నీకు బాధ్యతగా మేము ఇవ్వబడుతున్నాం. అదేవిధంగా ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట, మనని ఆ పరమ తండ్రి తన బాధ్యతగా ఈరోజు మనని స్వీకరించబోతుండు, మనకు తోడై ఉండబోతుండు. మనము ఆయన ప్రజలమై ఉండబోతున్నాము. ఆయన మనకు తోడై ఉండబోతుండు. ఆయన మనకు దేవుడై ఉండబోతుండు. ఆయన మన కనుల నుండి ప్రతి బాష్ప బిందువులు తుడిచివేయబోతుండు. ఇంకా ఏంటంటే దుఃఖమైనను ఏడుపైనను ఇక ఉండదంట మన జీవితాలలో. నిజంగా వరుడు మన జీవితంలోకి వచ్చినప్పుడు, ఆయనతో యుగ యుగంలో మనము ఉండబోతున్నప్పుడు ఇంకెక్కడి దుఃఖం మనకు? ఎక్కడి దుఃఖము, ఎక్కడి వేదన, ఎక్కడి నిట్టూర్పులు, ఎక్కడి అవమానాలు? దేవదేవునికి మహిమ కలుగునుగాక. ఇంకేమంటుండే చూడండి, మొదటి సంగతులు గతించిపోయెను. మొదటి సంగతులు ఇంకా పాత గతం జ్ఞాపకం చేసుకోకు, పాత చేదుని నువ్వు జ్ఞాపకం చేసుకోకు. ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో సంఘటనలు జరిగినాయి. కానీ ఈరోజు నా యొక్క ప్రేమ, నా యొక్క లాలన, నా యొక్క కన్సల్ట్ నీ ప్రతి ఒక్క బాధని, నీ ప్రతి ఒక్క వేదనని ఈరోజు తుడిచివేయబోతుంది. ఎందుకంటే నిన్ను నా సొత్తుగా నేను స్వీకరించిన ముందు సంగతులన్నీ గతించిపోయాను. ముందు సంగతుల గురించి ఇక మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఏదైతే మన జీవితంలో ఉండి మన జీవితాన్ని కలవర పెడుతుందో, ఏ బాధలైతే మనని వెంటాడుతున్నాయో, ఏ వేదనలైతే మనని బాధకు గురి చేస్తున్నాయి, అవన్నిటి నుంచి దేవుడు విడుదల, విముక్తి మనకి ఇవ్వబోతుండు. ఆయనతో మనం కలుసుకున్న రోజు అవన్నిటినీ మనము మర్చిపోబోతున్నాము. మరుపురాని ఆయన వలుపు తీరా ఆయన ప్రేమలో మనము మునిగిపోబోతున్నాము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చు గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఎక్కడి నుంచి వస్తుందంట ఆ స్వరము? సింహాసనంలో నుంచి వస్తుందంట. సింహాసనంలో ఎవరున్నారు? ఆ పరమతండ్రి ఆసీనుడై ఉన్నాడు. ఆ పరమతండ్రి అంటుండు, అమ్మ పాతవి అన్నీ గతించిపోయినాయి, ఇంకా పాత గతంను జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు, పాత చేదును జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు, పాత సంఘటనలను జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సమస్తంని నేను కొత్తగా చేయబోతున్నా. ఒక నూతన కార్యాన్ని నీ జీవితంలో చేయబోతున్నా. నీ కళ్ళలో నుండి ప్రతి బాష్పబిందువులని నేను తుడిచివేయబోతున్నా. నేను నీకు తోడై ఉండబోతున్నా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా ఏమంటుండే చూడండి, అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పు, మరియు ఈ మాట నమ్మకమును విజయమునై ఉన్నది కనుక వ్రాయమని ఆయనతో చెప్పెను. చూడండి, ఇంకొక మాట ఏమంటుండంటే, సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో సమస్తము నూతనమైనవిగా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఆ పరమ తండ్రి సమస్త కార్యములను నూతనపరచబోతుండు. ఈరోజు ఎవరెవరైతే నూతన కార్యాల కోసం ఎదురు చూస్తుండ్రో, ప్రభువా పాతై గతించిపోవాల ప్రభువా, ఈ మారాలాంటి చేదుని మధురంగా మార్చండి ప్రభువా, మీరు చెయ్యగలరు అని ఎందరైతే విశ్వసించి ఆ తండ్రి ఎంత నిరీక్షణ కలిగిండో వారందరితో దేవుడు ఈరోజు మాట్లాడుతుండు. సమస్తము కొత్తవబోతున్నాయి నీ జీవితంలో. నీ పాత చేదుని, నీ పాత జ్ఞాపకాలని, నీ పాత నిట్టూర్పులని, నీ పాత వేదనని ఆయన రాత్రికాల సమయంలో మార్చబోతుండు. దిస్ నైట్ ఈజ్ ద
దిస్ నైట్ విల్ బీ ద రిమెంబరబుల్ నైట్. ఈరోజు రాత్రి ఏదో ఒక అద్భుతం జరగబోతుంది. సమస్తాన్ని ఆయన నూతన పరచబోతుండు. ఏదో ఒక నూతన కార్యము ఆయన ఈరోజు ఈ రాత్రికాల సమయంలో ఆయన జరిగించబోతుండు. ఆయన నామానికే మహిమ కలుగునుగాక. అవును, ఎన్నో రోజుల నుంచి ఒక నూతన కార్యం కోసము వేచి ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఈ రాత్రికాల సమయంలో, ఈ యొక్క సమయంలో ఆ పరమ తండ్రి అద్భుతం చేయడానికి, ఇది అద్భుతాల రాత్రి అని కూడా ఈ రాత్రి మనం జ్ఞాపకంగా ఉంచుకోవచ్చు. లోకమంతా అల్లకల్లోలంగా ఉంది, లోకమంతా నెమ్మది లేకుంటుంది, లోకమంతా వేదనతో ఉంది, లోకమంతా బాధతో ఉంది. కానీ ఆ పరమ తండ్రి అంటుండు, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీకు ఏ మేలు కొదవై ఉండది. ఎస్, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీకే మేలు కొదవై ఉండదు. సమస్తంని నేను నూతనమైనదిగా చెయ్యబోతున్నా. ఈరోజు ఒక నూతన క్రియని, ఈరోజు ఒక నూతన కార్యాన్ని నేను చెయ్యబోతున్నా. సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును విజయమునై ఉన్నాయి కనుక వ్రాయమని ఆయన వారితో చెప్పాను. ఈరోజు రాత్రి ఎవరెవరైతే ఈ మాటలు నమ్మకమును విజయమై ఉన్నాయి అంటే నిశ్చయంగా ఈ మాటలు స్థిరపరచబడబోతున్నాయి. మీరు కావాలంటే ఈరోజు రాసుకోండి, ఈరోజు ఈ సమయంలో దేవుడు మాకు ఈ యొక్క వాగ్దానాన్ని ఇచ్చిండు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు, విజయం ఇవ్వబోతుండు. ఇక్కడ చూడండి, వాట్ ఏ వర్డ్స్, ఎంత బ్యూటిఫుల్ వర్డ్స్ చూడండి. వాక్యంలో జీవం ఉందంటే నిజంగా జీవం ఉంది. నిర్జీవమైన ఆ యొక్క దేహాలలోకి ఆయన మాటలు జీవాన్ని తీసుకురాబోతాయి. ఒక మృతతుల్యమైన దేహం, ఒక మృతతుల్యమైన గర్భంలో ఒక జీవపు మాట ఒక అంకురాన్ని ఆ గర్భంలోకి ఉద్భవింపజేయగలుగుతుంది. ఒక భయంకరమైన వ్యాధిగ్రస్తులైన జీవితంలో ఒక దేవుని యొక్క మాట ఆరోగ్యం అనే ఆ యొక్క అమృతాన్ని ఆ యొక్క దేహంలో ప్రవహింపజేయగలుగుతుంది. ఎస్, దేవుని మాటల్లో జీవం ఉంది. ఎందరూ ఆ జీవంని ఆశ్రయిస్తారో, ఎందరూ ఆ జీవంని అంగీకరిస్తారో వాళ్ళు జీవింపచే ఆత్మలుగా మార్చబడతారు. చూడండి, వాట్ ఏ బ్యూటిఫుల్ వర్డ్స్. ఆయన మాటలు నమ్మకమును, మొదట ఆయన మాటలు ఎటువంటి మాటలంట? నమ్మదగిన మాటలు. రెండవదిగా ఆయన మాటలు విజయమునై ఉన్నాయి. ఎస్, దేర్ ఈజ్ సక్సెస్ ఇన్ హిస్ వర్డ్స్. విజయమే. ఆయన ఒక మాట ఇచ్చిండు, ఇది నెరవేరుస్తా అని మాట ఇచ్చిండు అంటే నిశ్చయంగా దేర్ ఈజ్ విక్టరీ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ ఆల్ మైటీ గాడ్. ఇప్పటి వరకు దేవుడు ఎవరెవరికి ఏ మాటలను ఇచ్చిండో, ఎవరెవరికి ఏ మాటలను ఇచ్చిండో ఆ మాటలని ఆయన నెరవేర్చబోతుండు. ఎందుకంటే ఆయన విజయాన్ని మీకు ఇవ్వబోతుండు. ఇప్పటి వరకు మీరు అనుకున్న అయిపోయింది, అంతా అయిపోయింది, ఇంకా ఏమీ లేదు, నో హోప్స్ టిల్ నౌ. ఎస్, టిల్ నౌ మీరు అనుకున్న ఇంకా నో హోప్స్, అంతా అయిపోయింది, ఇంకా మేము నిస్సాయ స్థితిలోకి వచ్చేసినాము, ఇంకా ఏం చేసినా దేవుడే చెయ్యాలా, మా వల్ల అయితే కాదు అని ఎవరైతే చేతులు ఎత్తేసిండ్రో, ఇంకా మా వల్ల కాదు అని మౌనులు అయిపోయిండ్రో వాళ్ళతో దేవుడు ఈరోజు మాట్లాడుతుండు. ఏమంటుండంటే, నా మాటలు నమ్మకమును. నా మాటలు ఎటువంటి, దేవుడి మాటలు ఎటువంటి మాటలంట? నమ్మకమైన. ఎందుకంటే ఆయన నమ్మకమైన దేవుడు కాబట్టి ఆయన మాటలు కూడా నమ్మదగిన మాటలు, నమ్మకమైన మాటలు. అబద్ధమాడనికి ఆయన నరుడు కాదు, ఆయన మోసగాడు అంతకన్నా కాడు, ఆయన 2 నాలుకలతో ఉన్నవాడు అంతకన్నా కాదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఏమంటుండు చూడండి, ఆయన మాటలు నమ్మకమైనవి, విజయమునై ఉన్నాయి. నమ్మకంతో పాటు ఇంకొక మాటను జోడిస్తుండ్రు దేవుడు, విజయము. ఎస్, గాడ్స్ వర్డ్స్ బ్రింగ్ ద విక్టరీ. గాడ్స్ వర్డ్ బ్రింగ్ ద విక్టరీ. అవును, దేవుని మాటలు మనకు విజయమును అనుగ్రహిస్తాయి. పరాజయం అయిపోయినామా, ఓడిపోయిన స్థితిలో ఉన్నామా, పడిపోయిన స్థితిలో ఈరోజున్నామా, మా వల్ల కాదు అని చేతులెత్తేసి నిస్సాయ స్థితిలో ఉన్నవారికి ఆయన రాయమంటుండు, ఖచ్చితంగా నేను మీకు
విజయంనివ్వబోతున్నా. ఎందుకు విజయంనివ్వబోతున్నా అంటే నేను మీకు తోడై ఉన్నా. నేను మీ దేవుడనై ఉన్నాను. నేను మీ మధ్యలో ఉన్నాను. దేవుడు మన మధ్యలో ఉండి, దేవుడు మనకు తోడై ఉండి, దేవుడు మనకు దేవుడై ఉండి ఏమంటుండండి, నేను వారి మధ్యలో నేనున్నా, వారికి దేవుడనై ఉన్నా, వారికి తోడై ఉన్నా. ఆయన మన మధ్యలో ఉన్నాడు, మనకు దేవుడై ఉన్నాడు, మనకు తోడై ఉన్నాడు. ఇంకా మనకు ఏంది భయం? భయమేలా, దిగులేలా ఓ మనసా. అవును, ఎందుకు భయం, ఎందుకు దిగులు? ఆయన మనకు తోడై ఉన్నాడు, ఆయన మన దేవుడై ఉన్నాడు, ఆయన మన మధ్యలో ఉన్నాడు. కాబట్టి ఆయన అంటుండు, నేను మీకును ఏమివ్వబోతున్నా? నా ఈ మాటలు నమ్మకమును విజయమై ఉన్నాయి. నా మాట నమ్ము, నమ్మిన ఎడల మీరు దేవుని మహిమ చూచెదరు. ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఆయన మాటని నమ్మి విశ్వసిస్తుండో నిజంగా వాళ్ళ జీవితంలో ఆ దేవదేవుడు విజయం అనుగ్రహించబోతుండు. ఓడిపోయినాం అనుకున్నా, పడిపోయినాము, ఇంకా మా వల్ల కాదు, ఓడిపోయినాము, పతనమైపోయినాము, ఇంకా మా వల్ల కాదు, మా వల్ల ఇంకా మేము గెలవడం మా వల్ల కాదు, అయిపోయింది, అంతా అయిపోయింది, నో హోప్స్. వెన్ మ్యాన్ ఫినిషెస్ గాడ్ బిగాన్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. వెన్ మ్యాన్ ఫినిషెస్ గాడ్ విల్ బిగాన్. గాడ్ విల్ ప్లే ద గేమ్. ఎస్, మనిషి అయిపోయింది, ఇంకా మా వల్ల కాదు, ఇంకా మేము ఈ యొక్క ప్రయాణంలో మేము ముందుకు సాగిపోలేము, ఇది మా వల్ల కాదు అని దోస్ హూ లిఫ్ట్ అప్ దేర్ హ్యాండ్స్ టువర్డ్స్ ద ఆల్మైటీ గాడ్. ఎవరైతే మా వల్ల కాదు అనేసి వాళ్ళ చేతులు ఆ పరమ తండ్రి వైపు ఎత్తుతుండో ఆ పరమ తండ్రి నమ్మకమైన మాటలు ఇస్తుండు. నేను మీకు విజయంని అనుగ్రహించబోతున్నా. దేవదేవునికి మహిమ కలుగునుగాక అని ఈ మాటలను రాయమని చెప్తుండ. అంటే దట్ మచ్ షూరిటీ ఈజ్ గివింగ్, దట్ మచ్ షూరిటీ ద గాడ్ ఈజ్ గివింగ్. ఇంకొక చిన్న మాట అంటుండే, ఏమంటుండంటే రాయమని ఆయనతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లా నేను సమస్తమైనవి నేనే. ఎవరి మాట ఇస్తుండ్రు మనకు? సమస్తమైనవి నావే అని చెప్పుకొనుచున్న అల్ఫయు ఒమేగయు అని ఆదియు అంతంనైన ఉన్నవాడను. ఈ మాటలు మనకు ఎవరిస్తుండు? సమస్తము ఆయనవై ఉన్నవి. అల్ఫయు ఆయన ఉన్నాడు, ఒమేగయు ఆయన ఉన్నాడు, మొదటివాడు ఆయన ఉన్నాడు, కడపటివాడు ఆయన ఉన్నాడు. మొదటివాడైన దేవుడు, కడపటివాడైన దేవుడు, అల్ఫయు అయిన దేవుడు, ఒమేగా ఉన్న దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతుండు, నాతో మాట్లాడుతుండు. నిశ్చయంగా నేను నీకు విజయంనివ్వబోతున్నా. నిశ్చయంగా నేను నీకు తోడై ఉండబోతున్నా. నిశ్చయంగా నేను నీకు దేవుడనై ఉండబోతున్నా. నిశ్చయంగా నేను నీ కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువులు తుడిచివేయబోతున్నా. నిశ్చయంగా నూతనమైనవిగా నేను చెయ్యబోతున్నా. సమస్తముని నూతనమైన వాటిగా నేను చెయ్యబోతున్నా. ఎస్, గాడ్ ఈస్ క్రియేటింగ్ ఏ న్యూ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. ఇప్పటి వరకు జరగని కార్యాలు ఇప్పుడు నువ్వు చూడబోతున్నావు. ఇప్పటి వరకు నీ కనులు చూడని కార్యాలు, ఇప్పటి వరకు నీ చెవులు వినని కార్యాలు, ఇప్పటి వరకు కనీసం నీ హృదయంలో గోచరం కానేరని కార్యాలను ఈరోజు మొదలుకొని మనమందరము చూడబోతున్నందుకు ఆ పరమ తండ్రికి మహిమ కలుగునుగాక. మహాపరిశుద్ధుడవైన తండ్రి